హలో ఫ్రెండ్స్, మేము నిన్న అప్లోడ్ చేసిన సప్త శనివారాల పూజకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా సప్త శనివారాల పూజ మేము అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నాము, ఎలా చేసాము, దానికి మేము ఫాలో అయిన నియమాలు ఏంటో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ నియమాలన్నీ మా మిస్సెస్ని కనుక్కొని నేను తన దగ్గర అడిగి తెలుసుకొని ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ నియమాలు మేము కొన్ని యూట్యూబ్లో చూసి మేము గ్యాదర్ చేసుకొని, అంటే ఏవైతే కరెక్ట్ అవుతాయేమో మేము చేయటానికని వాటిని బట్టి మేము స్టార్ట్ చేసామండి. సప్త శనివారాలు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ముందు డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఎందుకని నేను అంటున్నా అంటే ఒక్కొక్కసారి హస్బెండ్ బయటికి ఎటైనా ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళే పని ఉంటుంది వీక్స్. అదేవిధంగా ఏమన్నా మన నియరెస్ట్ రిలేటివ్స్కి ఏమన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సివియర్ కండిషన్లో ఉండొచ్చు. సో మన సప్త శనివారాల వ్రతం బ్రేక్ అవ్వకుండా మనం మంచిగా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మంచిదని మా ఒపీనియన్ అండి. అదేవిధంగా మనకి లేడీస్కి మంత్లీ సైకిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో మంత్లీ సైకిల్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ ఇమీడియట్ సాటర్డే స్టార్ట్ చేసుకుంటే 3 వీక్స్ కంప్లీటెడ్గా అవుతాయండి సక్సెస్ఫుల్గా. సో మనకి ఏంటంటే 3 వీక్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ పూజ అయిపోయిందని కాన్ఫిడెంట్ వస్తుంది. సో పూజ బాగా జరిగింది అనుకుంటే ఒకవేళ బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ మనం ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ స్టార్ట్ చేస్తే కనుక మనకి మనసులో పూజ కరెక్ట్గా జరుగుతుందన్న ఫీలింగ్ వస్తుంది. సో మేము అది ఫాలో అయ్యామండి. అదేవిధంగా దీనికి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే అండి, తులసిమాల కావాలి, 7 పిండి దీపాలు కావాలి, అదే 7 ప్రసాదాలు తయారు చేసుకోవాలి. అదేవిధంగా 7 ప్రసాదాలు అంటే 7 రకాలు వెరైటీస్ చేయాలని కాదండి. మనం ఏదైనా 7 విధంగా అంటే పండ్లు చూశారు కదా, ఇక్కడ మీ వైఫ్ ఉంది పాలాభిషేకము, ఇంకొకటి వడపప్పు, సున్నుండలు, ఇంకేదో నువ్వుండ, పాయసము, ఇంకా ఏమీ దొరకపోతే వడపప్పు కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా 7 ఐటమ్స్ తను వీక్లీ ప్రిపేర్ చేసుకుందండి. సో అదేవిధంగా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే వీకు దేవుడికి మన కోరిక, మన హస్బెండ్ వైఫ్ కలిసి మనం ఏదైనా ఒక కోరిక అనుకొని ఆ కోరిక చెప్పుకొని మనం ముడుపు కట్టాలండి స్వామివారికి. ముడిపి కొత్త క్లాత్లో కట్టి 501 కానీ 101 రూపీస్ కానీ కట్టి మనం ఆ కోరికను చెప్పుకొని దేవుడి పటం దగ్గర పెట్టాలండి. ఆ ముడుపు మనకు లాస్ట్ వీక్ అయిపోయిన తర్వాత మనం అది హుండీలో వేయాలండి. అదేవిధంగా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ పిండి దీపాలు ఉన్నాయి కదా, వాటిని మనం వేస్ట్ చేయకుండా వాటికి పసుపు కుంకాల అలంకారం చేయటం మంచిది కాదని మా వైఫ్ సజెషన్. ఎందుకంటే మళ్ళీ వాటిని మనం ఏదో విధంగా ప్రసాదంగా తింటే మంచిదని మేము వాటికి ఏమి అలంకారం చేయకుండా వాటిని నెక్స్ట్ డే ఇమీడియట్ రోజు బెల్లం వేసి కలిపి స్వీట్ కానీ లేకపోతే ఏదైనా టిఫిన్ వెరైటీలు కానీ కలిపి ఆ విధంగా మేము ఆ పిండి దీపాన్ని సేవ్ చేసుకున్నాం. ఎందుకంటే తను నెయ్యితోనే వెలిగించింది కాబట్టి సో అది ఏమి వేస్ట్ అవ్వకుండా మేము అట్లాగా ప్లాన్ చేసుకున్నామండి. అదేవిధంగా ఆ రోజు తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటుందండి. ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ 6 o'clockకి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వస్తామని అందరం. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తను నైట్ 8 o'clockకి డిన్నర్ చేసేదండి. మళ్ళీ దీపం అంతా కొండెక్కిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఆ కలశం తను ఏదైతే పెట్టుకుందో దాన్ని కదిలించేసిన తర్వాత నేను చెప్పిన విధంగా ఆ పిండి దీపాలను తీసేసి క్లీన్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటుందండి. సో ఈ విధంగా తను ఆ రోజు మధ్యాహ్నం కూడా గోవిందనామాలు చదువుకోవటం, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన విధంగా పాటలు పాడుకుంటాం. సో దైవస్మరణలో ఎక్కువగా ఆ రోజు ఉంటుంది. టెంపుల్కి వెళ్ళటం కానీ చదువుకోవటం కానీ, శనివారాలు కూడా కథ చదువుకోవటం కానీ. అదేవిధంగా పిల్లలను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తుందండి ఆ రోజు. అంటే అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాం, ఏంటి దేవుడు ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి గడప డెకరేషన్ కానీ, దీపం వెలిగించడానికి కానీ ఇవన్నీ తను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు కూడా అడుగుతారనమాట. అంటే ఈ వీక్ ఎన్నో వారం డాడీ, ఈ వీక్ ఎన్నో వారం మమ్మీ అని. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము ఒక కోరిక అనుకొని చేసుకుందాం అనుకున్నాం అండి. మా కోరిక నెరవేరింది. మేము హౌస్ కొనుక్కోవాలని అనుకున్నాము, అది కొనుక్కున్నాము. నేను దీనివల్ల అయిందని చెప్పట్లేదు, బట్ దేవుని సహకారం కూడా ఎంతో కొంత ఉందని మేము నమ్మి మేము ఈ విధంగా పూజ చేసుకున్నామని మాకైతే మంచి జరిగింది. సో మీరు కూడా ఇట్లాగే ఫాలో అయ్యి మంచిగా వ్రతం చేసుకొని మీరు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని నేను
అనుకుంటున్నానండి. అదేవిధంగా మీరు 7 వారాలు వ్రతం అయిపోయిన తర్వాత ఆ ముడిపిని దగ్గరలో ఉన్న టెంపుల్‌లో గానీ, తిరుపతిలో గానీ ఎక్కడైనా హుండీలో వేసి వ్రతం కంప్లీట్ చేసుకోవచ్చండి. మేము సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామండి 7 వారాల వ్రతం. సో, ఇవి మేము ఫాలో అయిన నియమాలండి. మిమ్మల్ని ఫాలో అవ్వమనట్లేదు. కాకపోతే మాకు ఇవి బెస్ట్ అనిపించినాయి కాబట్టి నేను వీడియో రూపంగా మేము మీకు తెలియజేస్తున్నాము. సో, ఎవరైనా ఇవి ఫాలో అయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని. ఎందుకంటే కొంతమంది దీపాలకి అలంకారం చూస్తున్నాం యూట్యూబ్‌లో. పసుపు, కుంకుమతో డెకరేషన్ చేసి వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే కెమికల్ మిక్స్ అవుతుంది కదా పసుపు, కుంకుమలో. సో, ఆ విధంగా లేకుండా మేము ఇలా చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.